ఈరోజు వాక్య ధ్యానాంశంగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. పూర్ణ శాంతి, షాలోమ్ షాలోమ్ అన్నట్లుగా 2 సార్లుగా వాడుతున్నట్టుగా మనం హిబ్రూ ట్రాన్స్లేషన్లో చూడొచ్చు. మళ్ళీ చెప్పినప్పుడు ఇంకా ఎక్కువగా అధికంగా అని మనకు తెలియపరచబడుతుంది. శాంతి, నెమ్మది, భద్రత మీకు సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది అని మనకి ఇక్కడ వివరించబడుతుంది. ఎందుకు అంటే దేవుని పైన ఆనుకున్నావు. చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. వాళ్ళకి రేపటి గురించి బాధ, రేపటి గురించి నాకు ఆహారం దొరుకుతుందా లేదా, నాకు బట్టలు దొరుకుతాయా లేదా, నాకు అన్ని సమకూరుతాయా లేదా అని పిల్లలు ఎప్పుడు బాధపడరు వారి తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు. అలాగా దేవుని పైన ఆనుకున్నప్పుడు మనకేంటి బాధ? మనం దేవుని పైన ఆనుకోవడం నేర్చుకోవాలి. అంటే ప్రార్థన చేస్తూ, వాక్యంను చదువుతూ, వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు ఆయన యొక్క పూర్ణశాంతి అనుభవిస్తాము. ఆయన మనకి ఎలాగ సమకూరుస్తున్నాడో అర్థమవుతుంది. ఎందుకు అంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. పూర్ణశాంతి ఎందుకు ఇస్తున్నాడు అంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, నీ మీద ఆనుకొని ఉన్నాడు. ఒక విశ్వాసమే శాంతికి ఒక మూల కారణంగా ఉంది, లేదా ఒక వేరులాగా ఉంది. శాంతి కావాలి అంటే దేవుణ్ణి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి అన్నప్పుడు మనకు విశ్వాసం కావాలి. బిడ్డలు ఎలాగైతే తల్లిదండ్రులపైన ఆధారపడ్డారో, కేవలం అంత సింపుల్గా మనం నా దేవుడు నాకున్నాడు అని ఆధారపడే పరిస్థితికి వచ్చినప్పుడు మనం పరిపూర్ణ శాంతి అనుభవిస్తాం. అన్నీ ఆయనే మనకు సమకూరుస్తున్నాడు, ఆయనే చూసుకుంటున్నాడు అన్న ధైర్యంలోకి మనం వెళ్తాం. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకి ఈరోజు మనందరికీ దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ నామమునకు వందనాలు ప్రభువా. నేను ఘనపరుస్తున్నాం, నేను హెచ్చిస్తున్నాం తండ్రి. పూర్ణ శాంతి మాకు అనుగ్రహిస్తానంటున్నావు ప్రభువా. ఎందుకంటే ప్రభు నీ యందు విశ్వాసం ఉంచమంటున్నావు, నీ మీద ఆనుకోమంటున్నావు నాయన. అటువంటి భాగ్యం మాకు నేర్పించండి అయ్యా. నీ మీద ఆనుకొని మీ మీద విశ్వాసం ఉంచి ప్రతి దీవెన పొందుకోవడానికి మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.